నమస్తే. అయితే మనందరికీ సొంతిల్లు కట్టుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు, మనకి ఇప్పుడున్న పరిస్థితులలో అయితే అబ్బా! గచ్చిబౌలి, కోకాపేట్ లేకపోతే నానక్రామ్‌గూడ ఇట్లాంటి ప్లేస్‌ల ఒక జాగుంటే బావుండు. లేకపోతే మా పెద్దలు అప్పట్లో కొనుంటే బావుండు. లేకపోతే ఇప్పుడు కొనేటట్టు రేట్లుంటే బావుండు. అసలు రేట్లు మంచిగున్నప్పుడు నేను కొనుంటే బావుండు కొన్ని రోజుల కింద అనే చాలా ఆలోచనలొస్తాయి. ఇప్పుడు కొనలేని పరిస్థితులు ఉన్నాం గాబట్టి, అంత రేట్లు పెరిగిపోయినాయి గాబట్టి. కానీ అట్లా అనుకుంటున్నోళ్ళకి, ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన ఉన్నోళ్ళకి, మీ పిల్లల కోసం ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్‌గా ఆలోచించి ఫ్యూచర్‌లో వాళ్ళకి ఆ ల్యాండ్ ఏదో ఒక విధంగా బాగా పనికొచ్చే విధంగా రేటు పెరిగే ఒక ల్యాండ్ కొనాలనుకున్నా, ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, మీకు మంచి మంచి ఆఫర్స్‌తోని అద్భుతమైన వెంచర్స్‌ని మేము పట్టుకొస్తున్నాం. ఫ్యూచర్‌లో గచ్చిబౌలిలాగా పెరిగే ఒక ఏదైతే ఏరియా ఉంటదో ఆ ఏరియా దగ్గర ఒక వెంచర్ జరుగుతుంది. సో, ఆ వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పడానికి మన దగ్గర ఉన్నారు 46acres.com ఎండీ ఆడెపు సంతోష్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో, యాక్చువల్‌గా నాకు ఇది వినంగానే చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఎందుకంటే ఎవరికైనా ఇప్పుడు గచ్చిబౌలి అనంగానే ఎక్సైటింగ్ అనిపిస్తుంది. ఆ రేట్లకి, అసలు ఆ డెవలప్‌మెంట్‌కి అక్కడ ఒక చిన్న ఫ్లాట్ ఉన్నా చాలు ఈ మూలకన్నా అన్న ఫీలింగ్‌లో చాలా మంది ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ వెంచర్ గురించి మాట్లాడుతున్నారో ఆ వెంచర్ స్పెషాలిటీ ఏంది అనేది చెప్పుండ్రు నాకు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఫార్చ్యూన్ విలేజ్ అండి. ఓకే. అండ్ ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకి అక్కడ. ఓకే. ఫార్చ్యూన్ విలేజ్ అనేది ఫేజ్ 1. ఫేజ్ 1 అనేది మనకు అప్రూవల్స్ వచ్చేసినాయి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. అండ్ ఫేజ్ 2 అనేది కొత్తగా స్టార్ట్ చేసాము, ఫార్చ్యూన్ ఎస్టేట్స్ అని. ఓకే. ఇది అరౌండ్ 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ డిటిసిపి అప్రూవ్డ్ రెరా రిజిస్టర్ ప్రాజెక్ట్. ఓకే. దీంట్లో మనము ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇండిపెండెంట్ హౌస్. సో 183 గజాల భూమిలో Hmm. 1200 ఎస్ఎఫ్టీ ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. మనం కోట్ చేసిన ప్రైస్ 50 లక్షలు. ఓకే. సో ఇది మనం కట్టడానికి అరౌండ్ 1.5 year to 2 years పడుతుంది. Huh. సో అప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేసే ప్రైస్ అప్రాక్సిమేట్ 1 crore అవుతుంది. ఓహ్! ఎందుకంటే ఆ ఏరియాలో నెక్స్ట్ గచ్చిబౌలి డెఫినెట్లీ కదా! అసలు ల్యాండ్ కూడా రాని ప్రైస్‌లో మీరు ఇల్లు ఇయ్యడం అనేది అయితే ఇప్పుడు అవుట్ రైట్ పేమెంట్ చేసే వాళ్ళకి మనం దాంట్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్ 25 లక్షలకే ఇస్తున్నాము. ఓహ్! లోన్కి వెళ్ళే వాళ్ళకు 50 లక్షలు, ఓకే. అవుట్ రైట్ పేమెంట్ చేసే వాళ్ళకి 25 లక్షలు. ఓకే. సో 25 లక్షల్లో మీకు డిటిసిపి అప్రూవ్డ్ దాంట్లో 183 గజాల భూమి, Hmm. గేటెడ్ కమ్యూనిటీలో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్. వెరీ నైస్. వెరీ నైస్ ప్రాజెక్ట్, వెరీ అఫోర్డబుల్ హౌసింగ్ దాంట్లో ప్రాజెక్ట్. అన్ని ఇమ్యూనిటీస్ కూడా ఉంటాయా? యా డిటిసిపి అప్రూవ్డ్ కాబట్టి మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే చుట్టూ Okay. కాంపౌండ్ వాళ్ళు, ఆర్చ్, ఎంట్రన్స్ గేటు, ఓకే. బీటీ రోడ్, 60 feet రోడ్, 40 feet రోడ్, ప్రతి ప్లాట్కి 40 feet రోడ్ ఇస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్, ఓకే. ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, ఓకే. సో ఎవ్రీథింగ్ లైక్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, పార్క్స్, ప్రైమరీ స్కూల్ అన్ని ఫెసిలిటీస్తో ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, 24 hours సెక్యూరిటీ, సీసీ కెమెరా, క్లబ్ హౌస్, అన్ని మెంబర్షిప్తో ఇస్తున్నాము. ఓహ్! వెరీ నైస్. అయితే ఫ్యూచర్ గచ్చిబౌలి ఇది అనేసి చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు మీరు. అట్లా ఎట్లా ఎస్టిమేట్ చేస్తారు ఇది ఫ్యూచర్ గచ్చిబౌలి కాబోతుంది అని? సో థింగ్ ఏంటంటే మేడం, హైదరాబాద్ అనేది ఒకప్పుడు మనకు ఫార్మా, తర్వాత ఐటీ, అవును. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు కూడా మనకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతంగా చెప్పొచ్చు హైదరాబాద్ అనేది. అవును. ఎందుకంటే కోవిడ్ తర్వాత చాలా కంపెనీస్ చైనాను బైకాట్ చేస్తూ అన్ని వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నాయి. అందులో ముఖ్యంగా ఇండియాకి వస్తున్నాయి. ఇండియాలో ఉన్న అదర్ మెట్రో సిటీస్ అన్ని సాచురేట్ అయిపోయినాయి కాబట్టి ఇది అప్ కంట్రీ లొకేషన్. హైదరాబాద్ అనేది 360 degrees ఎక్స్పాన్షన్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, మెట్రో ఉంది, ఓఆర్ఆర్ ఉంది, RRR ఉంది, బోల్డ్ అంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. కాబట్టి ప్రజెంట్ మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి జహీరాబాద్ అనే ప్రాంతంలో నయా హైదరాబాద్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ జోన్కి అక్కడ నీమ్స్ అని NIMZ Yes. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఆ, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కనుక ఇండస్ట్రీ పార్క్ పెడితే దాన్ని TSIAC అంటారు. అవును. అదే సెంట్రల్ గవర్నమెంట్ పెడితే దాన్ని నీమ్స్ అంటారు. హ్మ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ నీమ్స్, NIMZ. అలాంటి నీమ్స్ ఇండస్ట్రీ పార్క్ సుమారు 12,600 acres ల్యాండ్ పూల్ చేసింది. ఓకే. ఇక్కడ మనకు ముఖ్యంగా 3 రంగాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ FMCG. హ్మ్. ఈ 3 రంగాల్లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నీ మన ఈ నీమ్స్ ఇండస్ట్రీ పార్క్కి రావడం జరిగింది. వాళ్ళకి గవర్నమెంట్ ల్యాండ్ అలొకేట్ చేసింది. కొన్ని కంపెనీస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి, కొన్ని కంపెనీస్ ప్రొడక్టివిటీ కూడా స్టార్ట్ చేసినాయి. ఓహ్! కాబట్టి దీన్ని మనం బేస్ చేసుకొని మనం కనుక భవిష్యత్తులో ఒకసారి ఎస్టిమేషన్ వేస్తే ఒకప్పుడు 10-15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, కోకాపేట, నార్సింగ్ ఇవన్నీ ఒకప్పుడు ఆదిబట్ల కానీ, అవును. లేదా గట్కేసర్, పోచారం, ఇన్ఫోసిస్ కానీ, శంషాబాద్ కానీ, మాలాంటి వాళ్ళు 10 ఏళ్ళ కింద చెప్తే ఏమన్నారంటే అది అంత అవుట్స్కట్స్, అదేం పెరగదు అన్నారు. ఎవరైతే నమ్మి కొన్నారో ఇన్వెస్టర్స్ ఇవాళ దే ఆర్ గెటింగ్ 10 times 20 times ప్రాఫిట్. ట్రూ. ఎగ్జాక్ట్లీ. సేమ్ అలాంటిదే మరొక ప్రాంతం జహీరాబాద్ అని చెప్పొచ్చు.
అంటే మొత్తం ఇదే పనులుంటారు కాబట్టి వీళ్ళు చాలా మంచి క్యాలిక్యులేటెడ్‌గా చెప్తారన్నట్టు. ఏ ల్యాండ్ ఎట్లా మారబోతుంది, అక్కడ కొనుక్కుంటే ఏంది ప్రాఫిట్ అని చెప్పేసి. అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఇందాక ఆఫ్ కెమెరా గూడా సంతోష్ గారిని నేను అడిగాననమాట. ఏ ప్రాజెక్ట్‌లో కొంటే బావుంటది చెప్పండి నాకు అని. అప్పుడు ఆయన చెప్పిన ప్రాజెక్ట్ కూడా ఇదే నిజంగా చెప్పాలంటే. అండ్ నాకనిపించింది ఏంది అనంటే ఫస్ట్‌లీ చెప్పుండ్రి ఎన్ని ఎకరాల జాగాలో చేస్తున్నారు ఈ వెంచర్? ఇది మొత్తం అరౌండ్ 250 ఏకర్స్ ప్రాజెక్టు. ఓకే. ఫస్ట్ ఎకర్ 50 ఏకర్స్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ ఇచ్చేసినాము. ఓకే. అప్రూవల్ వచ్చేసింది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు 100 ఏకర్స్ లాంచ్ చేసినాము. థర్డ్ ఫేజ్ 150 ఏకర్స్ లాంచ్ చేస్తున్నాము. ఓకే. అందులో మాత్రం ఓపెన్ ప్లాట్సే ఉంటాయి. అందులో ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ఇల్లు ప్లాట్స్, కట్టరు. ఇల్లు కట్టము. ఓకే. సో మనం ఫస్ట్ ఫేజ్ లో ఇండ్లు, సెకండ్ ఫేజ్ లో ఇండ్లు, థర్డ్ ఫేజ్ లో ఓపెన్ ప్లాట్స్ ఇస్తాం. ఓకే. మళ్ళీ ఒకవేళ అప్పటికి జనాలు అడిగితే అప్పటి వరకు కూడా ఇంకా అప్పుడు కూడా మనం కస్టమర్స్ చేంజ్ చేయొచ్చు. అప్పుడు చూద్దామంటారా? ఓకే, డన్. సో యాక్చువల్గా నాకు అనిపించింది ఏంటి అని అంటే, సరే మీరు చెప్తున్న విధంగా ఇది ఫ్యూచర్లో గచ్చిబౌలి కావచ్చు, కానీ ఇప్పుడు నేను తీసుకోవాలి అని అంటే నాకేంది బెనిఫిట్ అని ఆలోచించడం కామన్ ఎవరైనా. నేను పైసలు పెడుతున్నా కదా, నేను కొంటున్నా కదా, నాకేంది బెనిఫిట్ మీరు చెప్పండి. సో ఇప్పుడు జహీరాబాద్ ఏరియాలో మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా మినిమం ₹1,00,00,000 ఎకరా ఉంది. మినిమం అక్కడ చుట్టుపక్కల డిటిసిపి లేఅవుట్ 10,000 గజం తక్కువ ఎక్కర్లేదు. జహీరాబాద్ టౌన్ 8 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్స్ జర్నీ చేయాలి. దానికి పెద్ద బైపాస్ వేసారు. సో ఈ జహీరాబాద్ టౌన్లో మీకు మినిమం 20-30 వేలు గజం ఉంటుంది ఇండ్ల మధ్యలో. 50,000 గజం కూడా ఉంది మెయిన్ రోడ్కి, బట్ మినిమం 20-30 వేలు ఉంది. అలాంటిది ఒక ₹10,000 గజం అనేది చాలా తక్కువ ప్రైస్. ఇప్పుడు మేము అమ్ముతున్న ప్రాజెక్ట్లో 183 గజాలకు ల్యాండ్ కొనాలన్నా మీకు 20-25 లక్షలు అవుతుంది. ఈవెన్ మీరు ఇల్లు కట్టాలనుకో, సో ఇక్కడ మీరు ఎక్కడ ఇల్లు కట్టుకున్నా 1200 SFT కట్టాలంటే మినిమం 20-25 లక్షలు అవుతుంది. సో మినిమం మీరు ల్యాండ్ కొనాలన్నా 25 లక్షలు అవుతుంది, మీరు ఇల్లు కావాలన్నా 25 లక్షలు అవుతుంది. సో మీరు ఒక్కదాన్ని అమౌంట్ పే చేస్తే మేము రెండు ఇస్తున్నాం. సో మీరు ల్యాండ్ కొనే డబ్బులకి ఇల్లు వస్తుంది, లేదా ఇల్లు కట్టుకునే డబ్బులకి ల్యాండ్ వస్తుంది. సో మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు 25 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే యు ఆర్ గెటింగ్ హౌస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్. మీరు ఫోన్ చేసి కనుక్కోవాల్సిన విషయం నిజంగా. అండ్ దట్ డిటిసిపి అప్రూవ్, రెరా రిజిస్టర్డ్. సో అన్ని డెవలప్మెంట్స్తో గేటెడ్ కమ్యూనిటీలో అప్ కంట్రీ లొకేషన్లో మనకు నెక్స్ట్ లెవెల్లో డెవలప్ కాబోతున్న మరో గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయబోదు. ఎందుకంటే అక్కడ సుమారు 12,600 ఏకర్స్లో 5 లక్షలపై ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టాప్ Fortune 500 కంపెనీస్ అని ల్యాండ్ అలొకేట్ అయినాయి అక్కడ. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రిక్ ట్రక్స్, బస్సు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, అండ్ ఎలక్ట్రానిక్స్ టచ్ స్క్రీన్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, తర్వాత FMG సంబంధించి అన్ని. ఎగ్జాంపుల్ మీరు హట్సన్ తీసుకుంటే, హట్సన్ అరుణ్ ఐస్ క్రీమ్ ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ, ఆల్రెడీ ల్యాండ్ అలొకేట్ అయింది, వాళ్ళు ఫ్యాక్టరీ కట్టిండ్రు, ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. దే ఆర్ ఎక్స్పోర్టింగ్ ఐస్ క్రీమ్ ప్రొడక్ట్స్ ఇన్ త్రూఅవుట్ ది వరల్డ్. ఏషియాస్ వెరీ లార్జెస్ట్ కంపెనీ. అలాంటి కంపెనీస్ చాలా రాబోతున్నాయి. సో యాక్చువల్గా ఈ ల్యాండ్ కొనాలన్న ఆలోచన నాకున్నా కానీ ఫస్ట్ ఎక్కడ ఎగ్జాక్ట్ అనేది నేను చూసుకుంటా. ఎందుకంటే మీరు జనరల్గా జైరాబాద్ అనగానే అరే అవును జైరాబాద్ అని నేను ఫస్ట్ ఎగ్జైట్ అయినా, బట్ స్టిల్ ఇంకొంచెం ఆలోచిస్తే నాకు అనిపించింది ఎక్కడ ఎగ్జాక్ట్గా నాకు చెప్పండి జైరాబాద్లో. సో ఇప్పుడు మనము జహీరాబాద్ టౌన్కి వెళ్ళిన తర్వాత బైపాస్లో మనకు పాత జహీరాబాద్ హైవే, కొత్త హైదరాబాద్ హైవే, బైపాస్ జహీరాబాద్. సో పాత జహీరాబాద్ హైవే ప్లస్ బైపాస్ హైవే కనెక్ట్ అయ్యే పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ చౌరస్తాలో రైట్కి వెళ్తే బీదర్ వెళ్తాము. లెఫ్ట్లో మహీంద్రా ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ మహీంద్రా ఫ్యాక్టరీ పక్క నుంచే మనం ఫ్యాక్టరీ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీ తర్వాత ఫ్యూచర్ ఎక్స్పాన్షన్, ఫ్యాక్టరీ సొసైటీ వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చే ఊరి పేరు కాసింపూర్. ఆ కాసింపూర్ విలేజ్ ఆనుకునే మన సైట్ ఉంటుంది. ఓకే, కాసింపూర్ విలేజ్ ఏదైతుందో అక్కడ ఆనుకోనంటే రైట్ సైడ్ విలేజ్, లెఫ్ట్ సైడ్ మన సైట్ ఉంటుంది అంతే. అచ్చా ఎదురుగా. ఓకే, సో ఈ దాంట్లో కొనుక్కోవాలనుకుంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక 50 acres ల్యాండ్లో చేసేసిండ్రు, అండ్ ఇప్పుడు నెక్స్ట్ 100 acres ల్యాండ్లో స్టార్ట్ చేస్తున్నామని అన్నారు కదా. సో దీనికి కూడా ఏమన్నా ప్రీ లాంచ్ ఆఫర్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెడుతున్నారా? మామూలుగా లోన్లు అమ్మాలంటే 50 లక్షలు అవుతుంది. సో ఫ్యూచర్ ఎస్టిమేషన్ వాల్యూ మోర్ దెన్ 1 crore ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే మనము అవుట్సైడ్ పేమెంట్ చేసిన వాళ్ళకు లిమిటెడ్ పీపుల్కి, లిమిటెడ్ కస్టమర్కి, లిమిటెడ్ పీరియడ్ వరకు మనం ఓన్లీ 25 lakhsకే ఇస్తున్నాము. దీంట్లో కూడా మనం ఈ మంత్ ఎండ్ లోపల పేమెంట్ చేసే వాళ్ళకు లేదా స్పాట్ పేమెంట్ చేసే వాళ్ళకు మనం ఓన్లీ 22 lakhsకే ఇస్తున్నాము. సో అది యాక్చువల్గా ఫస్ట్ ఏమన్నారు 25 lakhs అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ల్యాండ్ ప్లస్ ఇల్లు అంటే దాన్ని ఒకటే రేట్లో అంటే 25 lakhs ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఎంత ప్రైస్ అవుతుందో అంత ప్రైస్లో మీకు ఇల్లుతో సహా ఇస్తున్నారు. అండ్ దాన్ని ఆయన చెప్తున్నట్టుగా మీరు స్పాట్ పేమెంట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఈ ముందుగానే ఇప్పుడు చూడంగానే మీకు తెలుసుకోగానే మీరు ప్రీ లాంచ్ ఆర్డర్ చేసుకోవాలి, మనము ఈ ఆఫర్ మనకు కావాలి అనుకుంటే మాత్రం
22 lakhs వరకు తగ్గుతుంది అండ్ 22 lakhsలో మీరు కొనుక్కోవచ్చు అని అంటే ఇట్స్ అ బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు నిజంగా. సో మీరు మీ దగ్గర ల్యాండ్ కొనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది? అంటే ది బెస్ట్ ల్యాండ్. నేను మిమ్మల్ని సలహా ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు వరకు మీరు మిడిల్ క్లాస్ వాళ్ళకి అవసరం అయ్యే విధంగా సలహాలు ఇవ్వడం నేను గమనించిన. సో మీ దగ్గర ల్యాండ్ కొనుక్కోవాలంటే మీరు ఎలాంటి సలహా ఇస్తారు? ఎట్లా తీసుకుంటే బెస్ట్? సో హైదరాబాద్ చుట్టుపక్కల మనం భూమి కొందాం అనుకునే ప్రతి ఒక్కరు, సో ఇవాళ ఫస్ట్ ప్రాపర్టీ మినిమం ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా మినిమం 50 లక్షల నుంచి ₹1,00,00,000 ఉంది. ఇండిపెండెంట్ హౌస్ అయితే సామాన్య మధ్యతరగతి కొనే అవకాశం లేదు. అయితే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఏవైతే అప్కమింగ్ సిటీస్ ఉన్నాయో అక్కడ మనకు ఇప్పుడు మన జహీరాబాద్ టౌన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ ఈ ప్రాజెక్టు, దీనికి రైల్వే స్టేషన్ ఫెసిలిటీ ఉంది. అవును. జహీరాబాద్ దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ నెక్స్ట్ లెవెల్ అప్గ్రేడేషన్ కోసం అమృత్ భారత్ పథకం కింద 15 కోట్లు శాంక్షన్ చేసింది. అంటే ఓకే. స్టేషన్ అప్గ్రేడేషన్ అవుతుంది మ్మ్. అండ్ ఎయిర్పోర్ట్ శాంక్షన్ అయింది. మ్మ్. అండ్ ఫ్యూచర్లో మనకు బుల్లెట్ ట్రైన్ కూడా ప్రపోజల్ ఉంది. మ్మ్. హైదరాబాద్ టు ముంబై వెళ్ళాలంటే ఇప్పుడు 14 గంటలు పడుతుంది, అది రాబోయే రోజుల్లో 3 అవర్స్కే రెడ్యూస్ చేయబోతున్నారు. సో మనకు హైదరాబాద్ ఫస్ట్ స్టాప్ అయితే సెకండ్ స్టాప్ జహీరాబాద్ అవుతుంది. మ్మ్. కేవలం 10 minutesలో వీ కెన్ రీచ్. వందే భారత్ ట్రైన్ ఎట్లయితే వచ్చిందో వస్తుందని అనుకున్నామా ఒకప్పుడు, అనుకోలేదు. బట్ వందే భారత్ ట్రైన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ నవ్ డేస్. ఇప్పుడు టక్కున పోయి రావడానికి చాలా తక్కువ టైంలో, అంటే ఫ్లైట్ కన్నా కూడా బెస్ట్ వందే భారత్ ట్రైన్ అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. సో అలాంటి బుల్లెట్ ట్రైన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ టు ముంబై, సో అది కూడా బెస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది.